వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను నువ్వుల లడ్డు చూపించబోతున్నా. చూడండి ఎలాగా ఉందో. ఇందులోకి కొబ్బరి వేసి చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి వీటిని చేయడానికి మనకు కావలసినటువంటిది నువ్వులు, అలాగే బెల్లము, అలాగే పల్లీలు, కొబ్బరి, అంతే. చూడండి ఈ రకంగా చేసుకొని పెట్టుకున్నామంటే, మనం రోజుకి ఒకటి తీసుకున్నామంటే ఇలాగా మనకి ఎనర్జీ వస్తుంది. అలాగే కావలసినటువంటి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. మరి ప్రాసెస్లోకి వెళ్తే, ఇందులోకి నేను పల్లీలు 1/2 kg తీసుకున్నా. 1/2 kg పల్లీల్ని దోరగా వేయించుకోవాలి బాగా. అది కానీ లో ఫ్లేమ్లో, నేనైతే లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు పట్టింది నాకు. లో ఫ్లేమ్లోనే మనం వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అదే హై ఫ్లేమ్లో అయితే 5 నిమిషాల్లోనే మనం వేయించుకోవచ్చు. అలా కాకుండా లో ఫ్లేమ్లో వేయించుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఈ పల్లీలు వేయడంలోనే, పల్లీలు అలాగే నువ్వులు వేయించడంలోనే మనకి టేస్ట్ కూడా మీకు డిఫరెంట్ అనేది తెలుస్తుంది. 5 నిమిషాల్లో వేయించుకుంటే ఎలాగుంటుంది, 15 నిమిషాల్లో వేయించుకుంటే ఎలాగుంటుంది అనేటువంటిది. ఇలాగ చూడండి, మనం ఈ రకంగా వచ్చేంత వరకు మనం ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సపరేట్ చేసేసుకుంటున్నాం. ఎందుకంటే లో ఫ్లేమ్లో వేయించుకున్నాం కాబట్టి కరెక్ట్గా మనకి వేగి ఉంటాయి. ఇప్పుడు అలాగే నువ్వులు మనము చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా మనం లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నా. చూడండి, నువ్వులు మనకి కరెక్ట్గా నార్మల్ కలర్లో ఉన్నాయి. మనకు మామూలుగా పొలాల్లో పండే విధంగానే కనిపిస్తున్నాయి. అలా కాకుండా కొన్ని చోట్ల కలర్ వేసి ఉంటారు, ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, చూసుకొని తెచ్చుకోండి. మనకి కలర్ లేకుండా ఉండేటువంటివి బెస్ట్. ఇప్పుడు వేయించినటువంటి పల్లీలు ఇలాగ పొట్టు తీసేసి పెట్టుకున్నా. అలాగే నువ్వులను కూడా చల్లార్చుకున్నాను. ఇప్పుడు వీటికి సరిపడాలాగా ఒక 1/2 kg బెల్లం మెత్తగా చేసి పెట్టుకున్నా. ఇప్పుడు వీటిని మనం సపరేట్గా ముందు నువ్వులు మిక్సీ పట్టేసుకుంటున్నా. అలాగే తర్వాత పల్లీలు సపరేట్గా మనం అన్నీ ఒకేసారి వేసినామంటే మనకి కరెక్ట్గా నువ్వులు అనేటువంటివి మెదగవు. కాబట్టి ఫస్ట్ నువ్వులు వేయించుకున్నా, మిక్సీకి పెట్టేసుకున్నా. ఇప్పుడు అలాగే మనకి పల్లీలు కానీ ఇలాగ మరీ మెత్తగా కాకుండా రెండింటిని మనం కొద్దిగా బరకగానే, అంటే మరీ మెత్తగా కాకుండా ఇలాగ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అప్పుడప్పుడు అక్కడక్కడ మనకి పల్లీలు తగులుతూ ఉంటాయి నోటికి. అలాగే బెల్లం అంతా వేసేసుకొని మొత్తం మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని మరొకసారి మనం మిక్సీ పట్టేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఒకవేళ రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు, లేదా గుండు ఉంటే గుండు కింద రుబ్బుకున్నామంటే ఒకేసారిగా మనకి సెట్ అయిపోతుంది. మనకైతే ఇప్పుడు అలాంటివి అందుబాటులో లేవు కాబట్టి మనం మిక్సీకే వేసుకుంటున్నాను. అంత బాగా ఒక 5 నిమిషాలు బెల్లము అలాగే పల్లీలు నువ్వులు అన్నీ మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాంటి లడ్డు మనము రోజుకి ఒక్కటి తీసుకున్నామంటే మనకి కావలసినటువంటి ఎనర్జీ వస్తుంది. అలాగే ఎముకలు బలంగా ఉండాలంటే కంపల్సరీగా మనము ఇలాగ నువ్వులు తీసుకోవాలి. మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది అందులో, అలాగే ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, అందులో ఉంటుంది, అలాగే బెల్లంలోనే ఉంటుంది. తర్వాత పల్లీల్లో మనకు కావాల్సినటువంటి హై ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మంచి ఎనర్జీని ఇచ్చేటువంటి లడ్డూలు ఇవి. మనకే కాదు, పిల్లలకైనా, చిన్నపిల్లలకైనా, ఆడపిల్లలకైనా, మగపిల్లలకైనా ఎవరికైనా పెట్టచ్చు, అంత బాగుంటుంది. మనం హెల్తీగా ఉండాలంటే కంపల్సరీగా ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి మనం. ముఖ్యంగా ఆడవాళ్ళకి బలంగా ఉండాలంటే, రక్తం తక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇలాగ మనం రోజుకు ఒక లడ్డు తీసుకున్నామంటే మనకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి నేను కొబ్బరిని తురిమి పెట్టుకున్నాను. మొత్తం అంతా కొబ్బరి వేసేసుకొని ఒక్కసారి మనం కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అంతా బాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి, మనం ఇందులోకి ఏం వేయకుండానే, నెయ్యి వేయట్లే, తర్వాత వాటర్ వేయట్లే, పాలు వేసుకోవట్లే, ఏమీ వేయకుండానే మనకి లడ్డు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా కొబ్బరి తురుము వేసేసుకుంటాను. అది కానేమి పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి. మనకు అప్పటికప్పుడు తినాలనుకుంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి మనం ఇది వారం 10 రోజులు నిలువ ఉంచుకుంటాం కాబట్టి ఇందులోకి మనం పచ్చి కొబ్బరి పనికిరాదు. కాబట్టి ఎండు కొబ్బరిని వేసుకొని ఇలాగా లడ్డూలు చుట్టుకోండి.
ట్రై చేసి చూడండి. ఎండు కొబ్బరి వేసి టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది. మరి ఒక్కసారి తిన్నారంటే మరీ తినాలనే విధంగా ఉంటుంది కొబ్బరి వేయడం మూలంగా. ఇలాగ మొత్తం లడ్డూలు మనకి నచ్చినటువంటి సైజులు, అంటే చిన్నగైనా చేసుకో, పెద్దగైనా చేసుకో, కానీ ఈ సైజులో ఉంటే మనం రోజుకొకటి తినడానికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సరే, మొత్తం అన్ని లడ్డూస్ అన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అన్నీ హాఫ్ కేజీకి మనకి ఎంత వచ్చిందో ఒక్కసారి చూడండి. హాఫ్ కేజీ నువ్వులు కాదు, హాఫ్ కేజీ పల్లీలు, 250 గ్రామ్స్ నువ్వులు, అలాగే హాఫ్ కేజీ బెల్లానికి ఇన్ని లడ్డూలు వచ్చినాయి మనకి. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.